హైదరాబాద్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ మీకోసం అండి. దీంట్లో ఒక స్పెషల్ పౌడర్ కలుపుతారు, దానివల్ల టేస్ట్ వస్తుంది. అది ఎలాగో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో శనగపలుకులు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఆయిల్ అవసరం లేదు. తర్వాత అవి రోస్ట్ అయ్యాక పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెప్పలు మనం డ్రై రోస్ట్ చేసుకుని శనగపలుకులు వేసుకొని మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అదే వేడిగా ఉన్నప్పుడే దాంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయకండి, కారం మాడిపోతుంది. అవి తర్వాత చల్లారనివ్వండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని దాన్ని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి జీలకర్ర, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం రోస్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు, మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. అవి ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోండి. చల్లగా అయ్యాక దీనిలో ఇలా బరకగా దాన్ని మిక్సీ చేసుకోండి, పేస్ట్లా చేయొద్దు. దీన్ని మన చట్నీలో కలిపేయండి. ఇదే సీక్రెట్ అనమాట లింగయ్య టిఫిన్ సెంటర్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి.